సాధారణంగా చాలా మందికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అందులోనూ ఎక్కువ శాతం మంది కుక్కలను అమితంగా ఇష్టపడుతూ తమ ఇంట్లో సభ్యునిలా పెంచుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో వీధి కుక్కల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా, భయంకరంగా కనిపిస్తుంది. నగరంలో ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ కుక్క దాడి చేస్తుందో తెలియక సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడి మరియు ర్యాబిస్ బారిన పడి ప్రతి ఏటా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ఈ మూగజీవుల దాడికి ప్రధాన బాధితులుగా మారుతున్నారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం జీవీఎంసీ దాదాపు 2.2 కోట్ల భారీ బడ్జెట్ ను అందుకుంటుంది. నిబంధనల ప్రకారం నగరంలోని వీధి కుక్కలను పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు మరియు ర్యాబిస్ నిరోధక టీకాలు వేసి తిరిగి పట్టుకున్న చోటే వదిలిపెట్టాలి. కానీ క్షేత్రస్థాయిలో జీవీఎంసీ ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టడం లేదని సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల సంతానం అరికట్టడానికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రోడ్ల పక్కన ఆహారం దొరకని సమయంలో అవి మరింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. సాయంత్రం అయితే చాలు వీధుల్లో ఒంటరిగా నడవాలన్నా, పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపాలన్నా తల్లులు భయాందోళనకు గురవుతున్నారు. కోట్ల నిధులు ఖర్చవుతున్నా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని పౌర సమాజం ప్రశ్నిస్తుంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల దాడి ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సంచలన తీర్పునిచ్చింది. నా పేరు నాగేశ్వరరావు, శంకర్ నాగేశ్వరరావు. కుక్కలు రోడ్డు మీద ఎక్కడ పెడితే అక్కడ పడుకుని పోవడం, బండి కింద పడుకుని పోవడం, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, మా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు రామ్నగర్లో కనీసం ఎక్కడ పడితే అక్కడే కుక్కలు ఉన్నాయి. రామ్నగర్ బజార్లో వెళ్దామని కుక్కలు బండి మీద వెళ్తుంటే పోయి పడుతున్నాయి. ఆ కుక్కలు చూసి మనం వెళ్తుంటే వెనకే పడి వచ్చేస్తుంది కరిచేయడానికి. ఆల్రెడీగా 2 టైం కరిచేసింది. ఆల్రెడీ జీఎంసీ కంప్లీట్ చేసాం, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత చిన్నపిల్లలు వెళ్తారు, బజార్కి వెళ్తారు, లేదనుకో టిఫిన్కి వెళ్తారు, ప్రైవేట్కి వెళ్తారు. సాయంత్రం కూడా 5 గంటలకి, 5-6 గంటలకి వెళ్తారు. ఆ టైంలో కుక్కలు కూడా వాళ్ళు అంటపడి కరిసేస్తున్నాయి. కానీ జీఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా మన మీడియాలో ప్రసారం చేసినా ఎవరైనా అధికారులు చెప్పారనుకోండి, అప్పటికప్పుడు స్పందిస్తున్నారు, అప్పుడు వస్తున్నారు, ఇలా చూసుకుంటున్నారు, కుక్కలు ఎక్కడ అనుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత అప్పుడు ఏంటవుతుంది, మళ్ళీ ఇంకొక కుక్కలు మంచిగా ఉన్నాయి. కుక్కలు చాలా కుక్కలు ఉన్నాయి, ప్రతి సందులోని కుక్కలు. రామనగర్ కుక్కలు, రామనగర్ కానీ, సీతంపేట కానీ, లేదంటే అల్లిపురం కానీ, రామాడాస్ కానీ, స్కూల్ పిల్లలు వెళ్తారు. ఆ పిల్ల ఆడుకుంటూ వెళ్తారు, పిల్లలు రెడీ చేసి వెళ్ళే టైంలో వాళ్ళకి ఏంటంటే కుక్కలు కుక్కలు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్దామనుకుంటే సైలెంట్గా పక్కన పరిగెట్టి వచ్చి కరిచేస్తాయి. ఆ పిల్లలు నోరులేని పిల్లలు ఏం చెప్పుకుంటారు, ఒకళ్ళు కరిచేది ఇంకొకరు పారిపోతారు. స్కూల్ పిల్లలు. అది పెద్దలు అనుకో తిరబడి కొట్టడానికి అవుతుంది. పెద్దోళ్ళని కరిచేస్తుంది, చిన్నపిల్లల్ని కరిచేస్తుంది. చాలామంది ఇప్పుడు మొన్న రీసెంట్గా రామనగర్లో కరిచేసింది, కేజీ జాయిన్ చేశారు. నేనే వెళ్తున్నాను, బండి మీద వెళ్తుంటే పరిగెపడి వచ్చి కాలు పడేసింది. కాలు పడితే 7 ఇంజక్షన్లు చేయించుకున్నాను. జీఎంసీ ఏం చేస్తుంది, నిద్రైపోతున్నారు, అధికారులు నిద్రైపోతున్నారా? జీతాల మీద కరెక్ట్గా తీసుకుంటారు. 1వ తారీఖు 2వ తారీఖు రాబో జీతాలు రాలేదని ధర్నాలు చేస్తారు. అదే ఖాళీ తిరుగుతారు, బండి మీద కూర్చొని తిరిగి ఎక్కడ ఏసీలో కూర్చుంటారు, టూర్లు చేస్తారు. అంతేగాని ఇలా చిన్నపిల్లల్ని కరిచేస్తుంది, పెద్దవాళ్ళని కరిచేస్తుంది, పట్టించుకునే నాదుడే లేడు జీఎంసీలో. నా పేరు కుమారి. విశాఖ జిల్లాలో మొత్తంగా ఎక్కడ చూసుకున్న కుక్కల ఇబ్బంది చాలా ఉంది. సందుకి గొంతుకి అసలు చాలా వీధుల్లోని కుక్కల బెడద ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు వెళ్ళడానికి కానీ, పెద్దవాళ్ళు వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు జీవీఎంసీ కుక్కల నియంత్రణకి అసలు చర్యలు తీసుకోవట్లేదు. తక్షణమే కమిషనర్ గారు దీని మీద స్పందించి కుక్కలు ఎక్కువ ఉన్న చోట అంతా ఈ ఇబ్బందిని తొలగించాలని, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి
ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డి అప్పలరాజు అండి. నగరంలోని ఈ కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లోని ఈ కుక్కల వలన చిన్నపిల్లలతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులేమో పనికి వెళ్ళిపోతున్నారు, ఇళ్లల్లో ఎవరు ఉండట్లేదు. పిల్లల్నేమో ఇంటి దగ్గర ఉంచితే ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆడుతున్నారు. ఈ కుక్కలు వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి, తీవ్రంగా గాయపడడం అనేది జరుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తీసుకెళ్లేటటువంటి నాదులు కూడా అక్కడ ఉండట్లేదు. ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉందంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పనికెళ్తే తప్ప జరగలేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇందులోని ఇటువంటి కష్టాలన్నీ ఎదురైతే మరీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని నివారించవలసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సరైన చర్యలు తీసుకోవట్లేదు. పైగా వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు ఇస్తున్నారో లేదో తెలియదు, వాళ్ళు టైంకి రావట్లేదు. ఈ మధ్యకాలంలోని మధురవాడ ప్రాంతంలోని బాపూజీ నగర్లో ఇలా చాలా భయంకరమైనటువంటి 3 మీద దాడి చేసి తీవ్రంగా పెద్దవాళ్ళనే గాయపరిచినటువంటి పరిస్థితి. అలాగే గాజువాక ప్రాంతంలోని కూడా చిన్న బాలుడి మీద తీవ్రంగా దాడి చేసి గాయపరిచింది. అవే కాకుండా ఇవి బయటికి తెలియనివి ఇంకా అనేక ఇటువంటి సంఘటనలు జరిగాయి. వీటి మీద సరైన చర్యలు తీసుకుని ఆ డిపార్ట్మెంటు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడికక్కడ ఏరియాల్లో పెట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయాలి. ఒకటి. రెండోది, వీటిని నివారించవలసింది ఏంటంటే మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ కుక్కల్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలేస్తున్నారు. వాటికి ఆపరేషన్ చేస్తున్నారో లేదో, లేదంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో లేదో తెలీదు.